పేతురు భాగవతం చూడండి. ఆయన ఎవరో నాకు తెలియదు, నీ పక్కనే ఉంటా, నీతోనే ఉంటా, నీ తెల్లబట్టలే నా జీవితం ఇదే, ఇంక నేను సమర్పించుకున్నా, ఏమి వేసుకొని ప్రభా, నాకు ఏమి వద్దు ప్రభా, నాకు నువ్వు ఉంటే చాలయ్యా, నాకు ఎవడో వద్దని చెప్పిన నీవు ఎవ్వరూ లేని సమయం చేసి ఆభరణాలు వేసుకుని మురిసిపోయిన రోజులు లేవంటావా? ఫంక్షన్లకి వేసుకెళ్ళి చూపించుకుని మురిసిపోయే రోజులు లేవంటావా? అంటే దేవునికి నువ్వు దూరంగా ఉండే లక్షణాలు కాదు అవి. లోక సంప్రదాయాలతో నాకు అనవసరమయ్యా, లోక ముచ్చట్లతో నాకు అనవసరమయ్యా, లోక బాంధుత్వంతో నాకు అనవసరమయ్యా అని చెప్పి నీవు ఈ రోజున దేవుణ్ణి వదిలేసి ఎక్కడో దూరంగా ఉంటున్నావు. క్రైస్తవురాలను అని చెప్పుకోవడానికి నోరెలా వస్తుందండి? ఆయనకి చెప్పిన మాట ఒక్కటి లేదు నీ బ్రతుకులో, దేవునికి ఇచ్చిన మాట ఒక్కటి లేదు నీ జీవితంలో. అయ్యా నేను ఇలా ఉంటాను, నేను ఇలా ఉంటాను, నేను ఇట్లా ఉంటానని చెప్పి దేవునికి దూరంగా ఉండట్లేదా?